హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎంసెట్ 2026 సంబంధించి స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీ అందరికైతే ఒక ఇంపార్టెంట్ అప్డేట్. అలానే చాలా వరకు స్టూడెంట్స్ అయితే వెయిట్ చేస్తున్నారు అనమాట ఈ అప్డేట్ కోసం. మీ అందరికీ కౌన్సిలింగ్ సంబంధించి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే నేను ఇవ్వబోతున్నాను అనమాట. మీరు చేయవలసిన ఏం లేదు, ఒకసారి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, అలానే ఎంత ర్యాంక్ వచ్చిందని చెప్పేసి ఒకసారి అయితే వీడియో కింద అయితే కామెంట్ చేయండి. ఇక్కడ మనకి ఎంసెట్లో ఎంపీసీ అండ్ బైపీసీ సంబంధించి కౌన్సిలింగ్ డేట్స్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో స్టూడెంట్స్, మీ అందరికైతే నేను ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను అనమాట. అసలు ఈ కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు రిలీజ్ అవబోతున్నాయి, మనకి ఫేజ్ 1 ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, మొత్తం క్లియర్గా మీకు ఈ వీడియోలో అయితే నేను క్లారిటీ ఇవ్వబోతున్నాను. తప్పకుండా మీరు వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ అయితే షేర్ చేస్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. అలానే మీరు ఏం చేస్తారంటే కింద డిస్క్రిప్షన్లో మన ఏదైతే వాట్సాప్ గ్రూప్ లింక్ ఉందో, ఓకేనా, వాట్సాప్ లింక్ ఉందన్నమాట. మీరు ఆ గ్రూప్లో జాయిన్ అవుతే మీకు ఇలాంటి మరిన్ని అప్డేట్స్, కౌన్సిలింగ్ అప్డేట్స్ ఏ వచ్చినా సరే నేను ఇన్ఫర్మేషన్ అయితే అందించడం అయితే జరుగుతుందన్నమాట. ఓకేనా, ఇక్కడ ముందుగా మనం ఒకసారి అయితే ఈ మెంటర్షిప్ గురించి అయితే ఒకసారి అయితే తెలుసుకుందాం. ఇక్కడ ఎంపీసీ స్టూడెంట్స్ కావచ్చు, బైపీసీ స్టూడెంట్స్ కావచ్చు, ఇక్కడ ఏపీ వాళ్ళు కావచ్చు, టీఎస్ వాళ్ళు కావచ్చు, మీ అందరికీ ఈ మెంటర్షిప్ ఎలా యూజ్ అవుతుందంటే ఆల్రెడీ చాలామంది మన ఛానల్లో ఉన్న చాలామంది స్టూడెంట్స్ అయితే తీసుకున్నారు. ఇంకా ఎవరైనా సరే తీసుకొని వాళ్ళు ఉంటే ఒకసారి మీ అందరి కోసం చెప్తున్నాను వినండి. ఈ మెంటర్షిప్ వల్ల ఇప్పుడు ఆల్రెడీ మీకు ర్యాంక్ వచ్చింది, మీ అన్నీ తెలుసు. కానీ మీకు ఇప్పుడు ర్యాంక్ వచ్చిన తర్వాత నెక్స్ట్ కౌన్సిలింగ్లో మనకి నెక్స్ట్ కౌన్సిలింగ్ ఉంటుంది. కౌన్సిలింగ్ తర్వాత వెబ్ ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఈ వెబ్ ఆప్షన్స్లో మీకు వచ్చిన ర్యాంక్ వైజ్గా కాలేజ్ లిస్ట్ మీకు తెలియదు. సో మీకు వచ్చిన ర్యాంక్ వైజ్గా కాలేజెస్ ఎలా పెట్టాలి వెబ్ ఆప్షన్స్లో, మీకు ఒక మంచి టాప్ కాలేజ్ రావాలి, మీకు ఒక కాలేజ్ ఉంటుంది అందరూ అనుకునే వాళ్ళు, నాకు ఒక కాలేజ్లో రావాలి, ఆ కాలేజ్ రావాలంటే ఎలా, నా ర్యాంక్ వస్తుందా రాదా అని చెప్పేసి ఇలా డౌట్స్ ఉంటాయన్నమాట మీ అందరికీ. అయితే ఇక్కడ ఇలాంటి డౌట్స్ లేకుండా మీకు ఆ కాలేజ్ రావాలంటే ఫస్ట్ వెబ్ ఆప్షన్ ప్రియారిటీ అనేది ఎలా ఇవ్వాలి, అసలు ఆ కాలేజీలో ఒక బ్రాంచ్ రావాలి, నాకు సిఎస్సిలో బ్రాంచ్ రావాలి ఆ కాలేజీలో అనుకున్న వాళ్ళకి మొత్తం ఇలా వెబ్ ఆప్షన్ ప్రియారిటీ ఎలా పెట్టాలి, నా ర్యాంక్ బేస్డ్ అసలు ఏ కాలేజెస్ ఉన్నాయని చెప్పి చాలా వరకు డౌట్స్ ఉంటాయన్నమాట అందరికీ. మీకు అంత మంచి ర్యాంక్ వచ్చినా ఫేజ్ 1లో మంచి సీట్ మీకు రాలేదు, ఎందుకంటే మీరు ఇచ్చే ఈ వెబ్ ఆప్షన్స్ అనేది సరిగా ఇవ్వలేవారు అనమాట. సో అందుకనే నేను ఈ మెంటర్షిప్ అనేది అయితే తీసుకొచ్చాను. ఈ మెంటర్షిప్ జస్ట్ మీరేం లేదు, ఈ వాట్సాప్ నెంబర్కి ఒక మెసేజ్ చేయండి. ఈ వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేస్తే మీకు అక్కడ ఫర్దర్గా 299 రూపీస్ పే చేయండి అని చెప్పి చూపిస్తుంది అనమాట. మీరు పే చేసిన సెకండ్లోనే మీకు మీ ర్యాంకు, మీ క్యాస్ట్, మీరు అన్నీ సెండ్ చేస్తారు. అక్కడ మీ డీటెయిల్స్ ఎంపీసీ బైపీసీ అని చెప్పేసి సెండ్ చేసిన వెంటనే వితిన్ సెకండ్ మీ ర్యాంక్ వైజ్గా మీకు ఒక పీడిఎఫ్ అయితే సెండ్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. మీరు డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్కి మేము సెండ్ చేసిన పీడిఎఫ్ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. 100% మీకు ఆ కాలేజీలో సీట్ వస్తుంది. మీకు సిఎస్ఈనా, ఈసీయా, మీకు ఏ బ్రాంచ్ కావాలంటే ఆ బ్రాంచ్లో 100% అయితే వస్తుంది. మీకు పర్టికులర్గా హైదరాబాద్లోనే కాలేజ్ కావాలంటే హైదరాబాద్లోనే మీ క్యాస్ట్ వైజ్గా, ర్యాంక్ వైజ్గా హైదరాబాద్ కాలేజ్ సెండ్ చేస్తాం. లేదన్నా నాకు ఓవరాల్ తెలంగాణలో కాలేజ్ కావాలంటే ఓవరాల్ తెలంగాణ కాలేజ్లోనే సెండ్ చేస్తాం. మొత్తం అది మీ ఇష్టం అనమాట. ఇంకా ఎవరైనా మెంటర్షిప్ తీసుకోకపోతే త్వరగా వెళ్ళితే మెంటర్షిప్ తీసుకోండి. 24/7 మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీ మెంటర్షిప్లో అయితే హెల్ప్ చేస్తామన్నమాట. ఈ మెంటర్షిప్ తీసుకున్న వాళ్ళు 24/7 మీకు ఏ డౌట్ ఉన్నా డైరెక్ట్ మీరు కాల్ చేయొచ్చు, మాతో మాట్లాడొచ్చు, మీ డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. సో ఇంత తక్కువకి ఎవరు కూడా ఇలా ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేయరు, మీకు నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ఒకసారి ఆలోచించుకోండి, మెసేజ్ చేయండి, మెంటర్షిప్ అయితే తీసుకోండి. ఓకే, ఇక్కడ లేట్ చేయకుండా కౌన్సిలింగ్ సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ కౌన్సిలింగ్ డేట్స్ అనేవి అయితే మనకైతే ప్రభుత్వం అయితే ఏదైతే మనకి ఇక్కడ జూన్ ఉందో జూన్ ఫస్ట్ వీక్లో రిలీజ్ చేస్తామని చెప్పేసి చెప్పారనమాట. మనకి జూన్ ఎండింగ్ లోపు మన కౌన్సిలింగ్ డేట్స్ అయితే వస్తున్నాయి. సో జూన్ ఫస్ట్ వీక్లో మీ అందరికైతే కౌన్సిలింగ్ డేట్స్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. ఇంకా ఎవరైనా సరే అప్డేటెడ్ ఇన్కమ్ కానీ ఏమైనా సర్టిఫికేట్స్ లేకపోతే అన్నీ అయితే రెడీగా అయితే సర్టిఫికేట్స్ అయితే తెచ్చుంచుకోండి. ఒకసారి కనుక మీరు కౌన్సిలింగ్లో కనుక ఏదైనా సర్టిఫికేట్ ఫెయిల్ అవుతే మాత్రం మళ్ళీ మీకు ఎంసెట్ అయితే రాదనమాట. మీకు 1 ఇయర్ అయితే వేస్ట్ అయినట్టు అవుతుంది. మళ్ళీ మీరు మేనేజ్మెంట్లో లక్షల డొనేషన్లు కట్టి ఏదో కాలేజ్కి అయితే పోవాల్సి వస్తుంది. సో మంచి ర్యాంక్స్ వచ్చిన వాళ్ళు అస్సలు కూడా ఎలాంటి డాక్యుమెంట్స్ అయితే రిజెక్ట్ అయ్యేలా అయితే చేసుకోకండి. డాక్యుమెంట్స్ కూడా రిజెక్ట్ అవ్వద్దంటే ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అన్న దాని గురించి కూడా నేనైతే మొత్తం చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా మీకైతే ఇక్కడ పాస్ ఫొటోస్ కావచ్చు అన్నీ అప్డేటెడ్ ఉంచుకోండి. పాస్ ఫోటో కూడా అప్డేట్లో ఉంచుకోండి. మీ ఆధార్ కార్డులో ఫొటోస్ ఓల్డ్ ఉంటే అవన్నీ ఇప్పుడే మార్చుకోండి, అప్డేట్ చేసుకోండి. దాదాపుగా 10th చాలామంది చేసి ఉంటారు. ఒకవేళ మీరు చేయకపోతే మళ్ళీ ఇప్పుడు మీరు అప్డేట్గా అయితే ఆధార్ కార్డులు అయితే చేసుకోండి. ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉందో లేదో చెక్ చేసుకోండి. మొబైల్ నెంబర్ లింక్ లేకపోతే పేరెంట్ నెంబర్ లింక్ కాకుండా స్టూడెంట్ నెంబర్ అయితే ఇచ్చుకోండి ఈసారి. ఎందుకంటే మీకు తర్వాత కాలేజీలలో ప్రతిసారి పేరెంట్కి కాల్ చేసి ఓటీపీ అడగాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. కాబట్టి మీరు స్టూడెంట్స్ దాని మీద చేసుకోవడానికి అయితే ట్రై చేయండి.
అలానే ఇంకా అప్డేటెడ్ ఇన్కమ్ చూసుకోండి. ఇన్కమ్ మనకి టైం డేట్ ఉంటుంది. అలానే కొంతమంది ఎవరైనా రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ తెచ్చుకోకపోతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్స్ కూడా తెచ్చుకోండి. అదర్ స్టేట్ వాళ్ళు ఎవరైనా ఉంటే సరే ఒకసారి అన్ని బోనఫైడ్స్ మీకు ఇక్కడ 6th నుంచి 12th వరకు బోనఫైడ్స్ ఉండాలి. మీకు ఇంటర్ కాలేజీలో తెచ్చుకోకపోతే త్వరగా వెళ్ళి తెచ్చుకోండి. అలానే ఇక్కడ షార్ట్ మెమో అనేది అవసరం లేదు. మీ రిజల్ట్ స్క్రీన్ షాట్ ఉన్న సరిపోతుంది. ఎంసెట్ ర్యాంక్ కార్డు కావాలి, అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. అలానే ఎంసెట్ రిజల్ట్ కూడా మీరు స్క్రీన్ షాట్ తీసుకుంటే సరిపోతుంది. ఇలా మెయిన్ డాక్యుమెంట్స్ ఇంకా నేను మొత్తం ఉన్నాయి, మన వాట్సాప్ గ్రూప్లో పెడతాను. ఒకసారి అన్నీ చూసుకొని అన్నీ ఉన్నాయో చేసుకొని ఒకసారి కూడా ఇంకెవరైనా ర్యాంక్ వైజ్ పీడిఎఫ్ కావాలనుకుంటే ఒకసారి అయితే నాకైతే మెసేజ్ చేసేయండి.